24 అక్టోబర్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని మనం జరుపుతా ఉన్నాం. సో కారణం ఏంటి అంటే ఇక్కడ 24 అక్టోబర్న ప్రతి సంవత్సరం కూడా మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని మనం నిర్వహించుతా ఉన్నాం. సో దాన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ అక్టోబర్ 24న 1945లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటైన రోజున యుఎన్ చార్టర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అండి. యుఎన్ చార్టర్ అంటే నథింగ్ బట్ ఒక డాక్యుమెంట్ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ రంగాలు ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఏ విధంగా డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాలి, ఏ విధంగా వాటి యొక్క పరిపాలన చేయాలనేటువంటి ఒక డాక్యుమెంట్. సో దాన్ని రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ని యుఎన్ చార్టర్ అంటాం. దాన్ని రిలీజ్ చేశారు ఏ రోజున? ఈ రోజున 24 అక్టోబర్ 1945న. ఇంకా ఆ రోజునే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క విధులు అది ఆఫీస్ అనేటువంటిది వర్కింగ్లోకి రావడం జరిగింది. సో కాబట్టి అది ఆ రోజున ఫౌండేషన్ డే కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 24 అక్టోబర్ని మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవం లేదా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా.